రాజకీయ పార్టీలతో పాటు కార్మిక సంఘాలు ర్యాలీలు నిర్వహించి ఎర్ర జెండాలు ఎగురవేశారు. కార్మిక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కరీంనగర్లో సిపిఐ కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ వద్ద కార్మిక జెండాను మాజీ ఎమ్మెల్యే సిపిఐ జాతీయ కార్యదర్శి సభ్యులు చాడ వెంకటరెడ్డి ఎగురవేశారు. ఆలయ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కన్యక పరమేశ్వరి జయంతి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించినట్లు చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విశేష పూజలు నిర్వహిస్తామని తెలిపారు. విశేష అభిషేక కార్యక్రమాలు ప్రజలు సుభిక్షంగా ఉండాలని హోమం నిర్వహిస్తామని తెలిపారు. వయోవృద్ధులైన కన్నవారిని విస్మరిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మెట్పల్లి ఆర్డీఓ ఎన్ శ్రీనివాస్ హెచ్చరించారు. తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ మెట్పల్లి డివిజన్ శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన వృద్ధుల సంరక్షణ చట్టం అవగాహన గోడ పోస్టర్లను కరపత్రాలను ఆర్డీఓ ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గింగ్ వర్కర్స్ చట్టాన్ని తీసుకొస్తుంది. వారికి అండగా ఉంటుంది. మేడే కార్మికుల హక్కులను గుర్తిస్తూ ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది. మీకు మేడే శుభాకాంక్షలు అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.